హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు. తను మన ఇంట్లో 40 రోజులు కాదు, ఎప్పటికీ ఇక్కడే ఉంటానన్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తను అంత బాగా నచ్చింది నాకు, మదన్కి చెప్పింది. వినగానే మదన్ మొహంలోకి చూస్తూ అంది వనజ. కానీ నాకు నచ్చనిదల్లా నీకొక లవర్ ఉందని మాకెందుకు చెప్పలేదు? మాకు కావలసిందల్లా నీ ఆనందమే కదా. ఆ సమయంలో కిచెన్లో ముకుందం, వనజ ఇంకా వంశీ కూడా ఉన్నారు. అలా చెప్తే మీరు వెంటనే పెళ్లి చేసుకోమంటారని చెప్పలేదు. నాకింకా 1-2 సంవత్సరాలు బ్యాచిలర్గానే ఉండాలని ఉంది. అలా చెప్పాలని తట్టినందుకు ఆనందపడ్డాడు మదన్. నేను ఇప్పుడు అదే మాట అనబోతూ ఉన్నాను. మీరిద్దరు లవర్స్ అయితే వెంటనే పెళ్లి చేసుకోండి. ఆ అమ్మాయి వయసు విషయం నాకు తెలియదు, కానీ నీకిప్పుడైతే 25. మదన్ అన్నయ్య ముకుందం అన్నాడు. ఏమైనా బ్రదర్, నీకు చక్కగా సరిపడే అమ్మాయిని ఎంచుకున్నావు. కంగ్రాచ్యులేషన్స్, వంశీ అన్నాడు. అది సరే కానీ మదన్, తను సడన్గా ఇలా మన ఇంట్లో 40 days ఉంటానడం ఏంటి? ఇది కొంచెం అయోమయంగా ఉంది, కన్ఫ్యూజన్గా అంది వనజ. నేను అడిగి చూశాను వదిన, కానీ తనేం చెప్పలేదు. బహుశా ఏదో ప్రాబ్లం వచ్చి ఉండుంటుంది. అది మదన్కి కూడా చాలా కన్ఫ్యూజన్గానే ఉంది. ఏం ప్రాబ్లం రా? ఆమె తల్లిదండ్రులు ఎవరు? ఈ అమ్మాయి ఇలా ప్రాబ్లంలో ఇరుక్కుంటే వాళ్ళేం చేస్తున్నారు? ముకుందం ఆశ్చర్యంగా అడిగాడు. మేమిద్దరం లవర్స్ అన్నమాట నిజమే, కానీ ఇంకా అన్ని విషయాలు షేర్ చేసుకోలేదు. తనను అడిగి తెలుసుకుంటాను అనీజీగా అన్నాడు మదన్. ఆశ్చర్యంగా ఉంది. లవర్స్ కానీ ఒకళ్ళ గురించి ఒకళ్ళకి పూర్తిగా తెలీదు. వంశీ ఆశ్చర్యంగా అన్నాడు. ఆశ్చర్యంగా అనిపించినా ఇంతకన్నా ప్రస్తుతానికి నేను ఏమీ చెప్పలేను. తనలో అనీజినెస్ ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటే అన్నాడు మదన్. ఆల్ రైట్, దీనికి నేనేమీ అనదలుచుకోలేదు తలూపి అన్నాడు ముకుందం. ఈరోజు సాయంత్రం మన తోటలోకి నీతో పాటుగా ఈ అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళు. అక్కడ ఆ అమ్మాయికి సంబంధించిన ప్రతి విషయం, ఇంకా ఆ అమ్మాయి ప్రాబ్లమ్స్ ఏమిటో అన్నది పూర్తిగా తెలుసుకొని మాకు చెప్పు. ఒకవేళ విషయాలన్నీ చెప్పడానికి ఆలోచిస్తే ఆ అమ్మాయి ఈ ఇంట్లో ఉండాలా వద్దా అని మేము ఆలోచించాల్సి ఉంటుంది. సరే అన్నయ్య, అలాగే చేస్తాను తలూపి అన్నాడు మదన్. ఒకవేళ తను ఆ విషయాలన్నీ తనకి చెప్పడానికి ఇష్టపడకపోతే, తన అన్న వదిన ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని బలవంత పెడితే తను ఆపలేడు. అప్పుడు తను చెప్పిందంతా పని చెయ్యదు కదా. నిజంగానే విషయం బయటికి తెలిస్తే ఎవరు చిట్టిరాని పొరపాటున నదిలోకి పడిపోయిందనుకోరు, తనే తోసేశాడు అనుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మిగతా స్టోరీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.